హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎస్ ఎడ్యుకేషన్. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. జూలై 29, 2020 సెంట్రల్ క్యాబినెట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విధానాన్ని ఆమోదం జరిపింది. స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పటిదాకా మనకి 10+2 సిస్టమ్ మాత్రమే ఉండేది. ఇక నుంచి మనకి 10+2 సిస్టాన్ని తొలగించేసి అలాగనే +1, +2 సిస్టమ్ కూడా లేకుండా దాని స్థానంలో 5+3+3+4 సిస్టాన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయబోతుంది. కంప్లీట్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు అంటే స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం 5+3+3+4 మోడల్ తీసుకువచ్చారు. అంటే మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ 5+3+3+4 అనేది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ 5 ఇయర్స్ని ఫౌండేషన్ కోర్స్ అంటాము. ఇందులో పిఎన్సి, ఎన్సి, కేజీ, గ్రేడ్ 1, 2 ఉంటాయి. తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్లో ప్రిపరేటరీ అంటాము. ఇందులో గ్రేడ్ 3, 4, 5 క్లాసెస్ ఉంటాయి. తర్వాత 3 ఇయర్స్లో మిడిల్ అంటాము. ఇందులో గ్రేడ్ 6th, 7th, 8th క్లాసెస్ ఉంటాయి. తర్వాత 4 క్లాసెస్లలో అంటే హై స్కూల్ సిస్టమ్ అంటాం దీన్ని. ఇందులో గ్రేడ్ 9th, 10th అలానే 11th, 12th ఉంటాయి. ఇందులో ఫస్ట్ చూద్దాం మనం పిఎన్సి, ప్రైమరీ నర్సరీ క్లాస్ అన్నమాట. ఇది ఫస్ట్ 5 ఇయర్స్లో ఫస్ట్ క్లాస్ ప్రైమరీ నర్సరీ క్లాస్, సెకండ్ నర్సరీ క్లాస్, తర్వాత కేజీ కిండర్ గార్డెన్, తర్వాత ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, ఇలా ఫస్ట్ 5 ఇయర్స్ కొనసాగుతుంది ఎడ్యుకేషన్. అంటే ఫస్ట్ 5 ఇయర్స్ అంటే ఫౌండేషన్ స్టేజ్ అంటారు. దాని తర్వాత 3 ఇయర్స్ వచ్చేసి గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 అంటే 3rd క్లాసెస్, 4th క్లాస్, 5th క్లాస్, ఈ 3 ఇయర్స్ క్లాసెస్ని ప్రిపరేటరీ అంటారు. నెక్స్ట్ 3 ఇయర్స్ మిడిల్ క్లాసెస్ అంటారు. అంటే మిడిల్ ఎడ్యుకేషన్ అని అర్థం. ఇందులో 6th క్లాస్ అంటే 6th గ్రేడ్ అని, 7th క్లాస్ని 7th గ్రేడ్, 8th 8th గ్రేడ్, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి నెక్స్ట్ 4 ఇయర్స్. ఈ 4 ఇయర్స్ స్కూల్ని హై స్కూల్ ఎడ్యుకేషన్ అంటారు. దీనిని హయ్యర్ స్కూల్ స్టాండర్డ్ అని కూడా అంటారు. అంటే దీన్ని హయ్యర్ స్కూల్ స్టాండర్డ్ అంటారు. హై స్కూల్ స్టాండర్డ్లో 9th క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్ ఉంటాయి. ఇవి 4 ఇయర్స్ ఉంటుందన్నమాట. దీనిని మొత్తంగా మనం చూసినట్టయితే 5+3+3+4 సిస్టమ్ అంటాము. వీటి గురించి ఇండివిజువల్గా తెలుసుకుందాం. ఫస్ట్ 5 ఇయర్స్ ఫౌండేషన్ అన్నాం కదా, ఆ ఫస్ట్ 5 ఇయర్స్ ఫౌండేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ 5 ఇయర్స్ ఫౌండేషన్లో మోడల్ ఎలా ఉంటుంది అంటే దీనిని ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటారు. అంటే ఈసీసీఈ అనే పద్ధతిలో దీన్ని రూపొందించారు. ఈ ఫౌండేషన్లో కంప్లీట్గా థియరిటికల్గా ఉంటుంది. అంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ లాగా కాకుండా ప్లే అండ్ యాక్టివిటీ మెథడ్లో లెర్నింగ్ ఉంటుంది. దీనిలో ఎక్స్పీరియన్స్డ్ లెర్నింగ్ కూడా ఉంటుందన్నమాట. అంటే దీని ఉద్దేశం ఏమిటంటే ఎర్లీ చైల్డ్హుడ్ లెర్నింగ్ అనేది అత్యున్నత ప్రమాణాలతో ఫౌండేషన్ అనేది చాలా పటిష్టంగా ఉండాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే విద్యార్థుల యొక్క ఐక్యూ లెవెల్ అనేది 6 ఇయర్స్ నుండి మాత్రమే డెవలప్ అవుతుంది. కాబట్టి వారి యొక్క ఐక్యూ లెవెల్ పెంచాలి, ఐక్యూ లెవెల్ ఇంప్రూవ్ చేయాలి అనేది దీని ముఖ్య ఉద్దేశం. అంటే ఇందులో థియరిటికల్ మాత్రమే కాకుండా ప్లేవే మెథడ్, యాక్టివిటీ మెథడ్, ఎక్స్పీరియన్స్ మెథడ్ కలిపి ఎడ్యుకేషన్ని అందించడం. ఈ 5 క్లాసెస్లో హోమ్ లాంగ్వేజెస్ ఆర్ మదర్ లాంగ్వేజెస్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్లో మాత్రమే ఉండాలి అని ఈ పాలసీలో చూపించారు. అయితే దీని మీద కొంత కాంట్రవర్సీ ఉన్నది. దాని గురించి త్వరలో ఒక నిర్ణయం రావచ్చు. నెక్స్ట్ 3 ఇయర్స్లో ప్రిపరేటరీ, ఇక్కడ క్లాస్ 3 అంటే గ్రేడ్ 3లోకి రాగానే ఇక్కడ ఏం చేస్తారంటే ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, హ్యుమానిటీస్ కానీ, మ్యాథ్స్ కానీ ఆల్ ద సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విద్యార్థులకు పరిచయం చేస్తారు.
ప్లస్ పరిచయం చేయడంతో పాటు ఇది వన్ మ్యాన్ టీచింగ్ షో లాగా కాకుండా ఇంటరాక్టివ్ డిస్కషన్ ఆర్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ స్టైల్లో ఉండాలని చెప్పి సిలబస్ని కరికులంని అలాగనే డిజైన్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం రూల్స్ అండ్ రెగ్యులేషన్ను కూడా అలాగనే తయారు చేస్తున్నారు. ఇక్కడ ఇంట్రడక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది +3 సిస్టంలో అందిస్తున్నారు. అంటే థర్డ్ క్లాస్ నుండి అన్ని రకాల సబ్జెక్ట్స్ అనేది విద్యార్థులకు పరిచయం చేస్తారు. అంటే అన్ని రకాల సబ్జెక్ట్స్ అనేవి ప్రిపరేటరీ మెథడ్లో అందిస్తున్నారు. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ముఖ్యంగా పిల్లవాడు థర్డ్ క్లాస్ నుండే అన్ని సబ్జెక్టులలో ప్రావీణ్యతని సాధించడానికి అనువైనటువంటి పద్ధతి అనమాట. ఇక నెక్స్ట్ ఇప్పుడు చెప్పేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్, మరో +3 సిస్టమ్. ఇక్కడ ఏమిటంటే ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్కి ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ విద్యార్థులకి సబ్జెక్ట్స్ని నేర్పిస్తూనే ఏదైనా ఒక సబ్జెక్ట్లో స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. అంటే విద్యార్థి క్లాస్ 6th వచ్చిన నాటి నుండి కంప్లీట్గా ఎడ్యుకేషన్ అంటే లెర్నింగ్తో పాటు డూయింగ్ మెథడ్ అంటే సబ్జెక్టుతో చదువు మరియు స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కంప్యూటర్ కోడింగ్ కావచ్చు, సి లాంగ్వేజ్ కావచ్చు, C++ లాంగ్వేజ్ కావచ్చు, లేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, లేదా ఒక యాప్ డెవలప్మెంట్ కావచ్చు. వీటికి ఎక్కువగా విద్యార్థి నేర్చుకునేటట్లు 6th స్టాండర్డ్ నుండి విద్యార్థి తన జీవితంలో తానే స్వయంగా జీవించే విధంగా తయారు చేస్తారు. ఇక్కడ ఎక్స్ట్రాడినరీ పాలసీ కూడా తీసుకువచ్చారు. అదేమిటంటే 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాసెస్లోనే విద్యార్థి ప్రాజెక్ట్ కానీ ఇంటర్న్షిప్ కానీ చేసే అవకాశం, అంటే 10 days బ్యాగ్లెస్ ఎడ్యుకేషన్ విధానం ప్రవేశపెడుతున్నారు. అంటే 10 days విద్యార్థి పూర్తిగా బ్యాగ్లెస్ అంటే కేవలం ప్రాక్టికల్ అండ్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్తో అంటే ప్రతి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటాడు అనే కాన్సెప్ట్ అనేది ఇందులో అత్యద్భుతమైనటువంటి అంశము. ఇక నెక్స్ట్ 4 years ప్రోగ్రామ్ చూద్దాం. ఇక 4 yearsలో ఫస్ట్ 4 years హై స్కూల్ సిస్టమ్ అంటాం ఇందులో. నెక్స్ట్ 4 years ప్రోగ్రామ్ చూద్దాం. ఇక 4 years అనేది హై స్కూల్ సిస్టమ్. ముఖ్యంగా స్టూడెంట్ చాయిస్, మల్టీ డిసిప్లినరీ స్టడీ సిస్టము, వన్ స్కిల్ సిస్టము ఇందులో ప్రధానంగా ఉంటాయి. ఇక్కడ దీన్ని హై స్కూల్ ఎడ్యుకేషన్ అంటాం. ఇక్కడ క్లాస్ 9th నుండి క్లాస్ 12th వరకు ఉంటుంది. దీంట్లో ఈ కాన్సెప్ట్ని ఏమంటారంటే మల్టీ డిసిప్లినరీ స్టడీ ఆర్ మల్టీ డిసిప్లినరీ స్ట్రాటజీస్. అంటే ఇంతకుముందు మనకు ఎగ్జాంపుల్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అనే సబ్జెక్ట్స్ ఉండేవి. ఇందులో మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, తర్వాత హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ, సివిక్స్ కానీ ఉండేవి. అందులో కరికులంలో ముఖ్యంగా సబ్జెక్టులు మాత్రమే నేర్పేవారు, కానీ కో కరికులం యాక్టివిటీస్ని నేర్చుకునే అవకాశం ఉండేది కాదు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఐఐటి, నీట్ మీదనే దృష్టి పెట్టి కేవలం సబ్జెక్ట్స్ని మాత్రమే బట్టి మెథడ్లో నేర్పేవారు. ప్రాక్టికల్ నాలెడ్జి అంతగా నేర్పేవారు కాదు. ఇప్పుడు ఏమిటంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో తీసుకున్న ప్రధాన నిర్ణయం ఏమిటంటే 9th క్లాస్లోనే సబ్జెక్ట్స్తో పాటు విద్యార్థికి ఇష్టం ఏ సబ్జెక్ట్లో అయితే అదనంగా ఉంటుందో, ముఖ్యంగా విద్యార్థికి ఇష్టం ఉన్న ఏదైనా రంగంలో ఆప్షనల్గా ఒక కో కరికులం యాక్టివిటీని నేర్చుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి మ్యాథ్స్తో పాటు గిటార్ నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది సిలబస్లోనే ఉంటుంది. అంటే ప్రతి విద్యార్థి తను ఎంచుకున్న సబ్జెక్ట్స్తో పాటు, అంటే ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ నేర్చుకునే విద్యార్థి క్రికెట్ అంటే బాగా ఇష్టం, అతనికి క్రికెట్ కూడా సిలబస్లో ఉంటుంది, దానిని కూడా నేర్పుతారు అన్నమాట. ఇందులో విద్యార్థికి మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అనేది పొందుపరచడం జరిగింది. ఈ విధానంలో ఎడ్యుకేషన్ అనేది విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది, విద్యార్థికి ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది, విద్యార్థి ముందు చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి. అలానే ఇంతకుముందు ఏమిటంటే ఎంపీసీ, బైపీసీ కానీ చదువుకున్న విద్యార్థి క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, లేక బ్యాడ్మింటన్ కానీ నేర్చుకోవాలి అంటే అతను ఐఐటి, నీట్ ప్రిపరేషన్ని పక్కకు పెట్టి
వచ్చి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. దానివల్ల ఐఐటి ర్యాంక్ పోతుంది, నీట్ ర్యాంక్ పోతుంది అని చెప్పేసి ఆ పిల్లవాడు ఆ యొక్క క్రీడల్ని వదిలేసేవాడు. కానీ ప్రస్తుత విధానంలో విద్యార్థి ప్రోగ్రెస్ రిపోర్ట్లో అంటే 360 డిగ్రీ హోలిస్టిక్ రిపోర్ట్లో కూడా ఎక్స్ట్రా కరికులంలో యాక్టివిటీస్లో పెర్ఫార్మెన్స్ను కూడా ప్రయారిటీ ఉంటుందన్నమాట. సో ఇప్పటి నుండి విద్యార్థి నిజంగా సబ్జెక్ట్స్తో పాటు వారి ఇంట్రెస్ట్ని, సబ్జెక్ట్ని, స్కిల్ని డెవలప్ చేసుకునే ఆప్షన్ 9th క్లాస్ నుండే ప్రారంభమవుతుంది. ఇది చాలా చాలా మంచి ఆప్షన్. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ విధానం ఎందుకు తీసుకువచ్చారంటే ప్రతి విద్యార్థి స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయి బయటికి వచ్చే లోపల ఒక స్కిల్ అయినా వాళ్ళ దగ్గర ఉండాలి. దానితో వారి కాళ్ళపై వారే జీవించాలి, అది వారికి జీవితంలో బ్రతకడానికి ఉపయోగపడాలి అనేది ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 స్టాండర్డ్ అన్నమాట. దాంతోపాటు పుట్టిన ప్రతి వ్యక్తి 18 సంవత్సరాల పాటు చదువుకోవాలి, ఇది తప్పనిసరి, మధ్యలో డ్రాప్ అవుట్ ఉండకూడదు అనేది కూడా ప్రధానమైనది ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ప్రధానమైన అంశం. ఈ విధానంలో సబ్జెక్ట్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, కో కరికులం డెవలప్మెంట్, అలానే వొకేషనల్ కోర్సెస్ని అడాప్ట్ చేసుకోవడం కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఇది చాలా చాలా ఇన్నోవేషన్ థాట్. మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మోడల్, అలానే క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్, HEI అక్రిడియేషన్ అనేది ఈ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రధానమైనటువంటి విధానంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సూచించింది. హైయర్ ఎడ్యుకేషన్ అనేది చాలా డిఫరెంట్ పాయింట్తో తీసుకువస్తున్నారు. ఇందులో ఫస్ట్ ఏంటంటే మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మోడల్ సిస్టమ్ అంటారు. అంటే ప్రస్తుతం చాలామందిని మనం చూస్తూ ఉంటాం, డిగ్రీ డ్రాప్అవుట్స్ కానీ బీటెక్ డ్రాప్అవుట్స్ కానీ ఉంటారు. కొంతమంది డిగ్రీ కానీ బీటెక్ కానీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాక ఈ కోర్సు నాకు నచ్చలేదని, ఈ కోర్సు నాకు సూటబుల్ కాదేమో అని చెప్పి ఇంజనీరింగ్ డ్రాప్అవుట్ అయ్యి వెళ్ళిపోయాక వాళ్ళు 1 or 2 years చదివింది మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. బీటెక్ 4 years కంప్లీట్ చేస్తే సర్టిఫికేట్ వస్తుంది, అలానే డిగ్రీ 3 years కంప్లీట్ చేస్తేనే సర్టిఫికేట్ వస్తుంది. కానీ ఇప్పుడు మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మోడల్ కాన్సెప్ట్ తీసుకువచ్చారు. దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ది క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్. ప్రస్తుతం ఒక విద్యార్థి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తాడు. అంటే గ్రాడ్యుయేషన్లో అంటే డిగ్రీ కావచ్చు లేదా బీటెక్ కావచ్చు, ఎనీ గ్రాడ్యుయేషన్లో ఏదైనా కోర్సులో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాక ఆ విద్యార్థికి కొన్ని క్రెడిట్స్ వస్తాయి. ఆ విద్యార్థి బ్యాంక్ అకౌంట్ లాగానే ఆ విద్యార్థి అకాడమిక్ రికార్డులో ఆ క్రెడిట్ పాయింట్స్ ఉంటాయి. తర్వాత ఆ విద్యార్థి 1 or 2 years కాలేజ్ బంద్ చేసి మరలా వచ్చినప్పుడు ఆ విద్యార్థి సెకండ్ ఇయర్ని ప్రారంభించవచ్చు. ఇంతకుముందు చదివిన ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అవి ఆ విద్యార్థికి క్రెడిట్ అవుతాయి. ఇప్పటిదాకా ఉన్న మార్క్స్ కాస్త క్రెడిట్గా మారుతాయి అన్నమాట. నెక్స్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. దీనినే క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్ అంటాం. అంటే విద్యార్థి ఎప్పుడైనా బ్రేక్ తీసుకోవాలనుకున్నా కూడా ఆ విద్యార్థి క్రెడిట్ అలానే ఉంటాయి. ఒక 2 or 3 years కానీ విద్యార్థి డ్రాప్అవుట్ అయినా కూడా వచ్చిన తర్వాత ఎక్కడైతే బ్రేక్ తీసుకున్నాడో అక్కడి నుండి ప్రారంభించవచ్చు. ఈ క్రెడిట్ అన్నీ ఆటోమేటిక్గా దానికి యాడ్ అవుతాయి. ఇంతకుముందు కాలేజీకి అప్లికేషన్ ఇవ్వాలన్నా యూజీసీ, ఏఐసిటి ఇట్లా అని డిఫరెంట్ సిస్టమ్స్ ఉండేవి. ఇప్పుడు అన్నీ కలిపి ఒకే ఒక్క ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అదే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి HEIని ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా మాత్రమే అన్ని కాలేజెస్కి, అన్ని ఇన్స్టిట్యూషన్స్కి అక్రిడేషన్ కానీ అప్లికేషన్స్ కానీ అన్నీ HEI నామ్స్ ప్రకారమే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దాని పరిధిలోకే వస్తాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మోడల్ కాన్సెప్ట్ కూడా ఒక్కసారి చెప్పుకుందాం. దాంట్లో ఏమిటంటే ఇంతకుముందు గ్రాడ్యుయేషన్లో డిగ్రీ అయితే 3 years కంప్లీట్ చేస్తేనే సర్టిఫికేట్ వస్తుంది, ఆ సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుంది. అలానే బీటెక్లో కూడా 4 years కంప్లీట్ చేస్తేనే సర్టిఫికేట్ వస్తుంది. ఆ 4 years కంప్లీట్ అయిన సర్టిఫికేట్ మాత్రమే వాల్యూ ఉంటుంది. కానీ ప్రస్తుత విధానంలో 1 year కంప్లీట్ చేస్తే దానికి కూడా
విద్యార్థికి లాభం చేకూరేలా ఒక జనరల్ సర్టిఫికేట్ వస్తుంది. అలానే సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి ఆపివేస్తే 2 సంవత్సరాలు కలిపి డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది. బీటెక్ విద్యార్థి అయితే 3 ఇయర్స్ కంప్లీట్ చేస్తే 3 ఇయర్స్ వరకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. అలానే 4 ఇయర్స్ కంప్లీట్ చేస్తే 4 ఇయర్స్ మొత్తాన్ని కలిపి ఆటోమేటిక్గా సర్టిఫికేట్ వస్తుంది. అలానే డిగ్రీ 3 ఇయర్స్ కాబట్టి 3 ఇయర్స్ కంప్లీట్ చేస్తే 3 ఇయర్స్ మొత్తాన్ని కలిపి ఒక సర్టిఫికేట్ వస్తుంది. అంటే దీనివల్ల 1 ఇయర్ చదివిన విద్యార్థి అలానే 2 ఇయర్స్ చదివిన విద్యార్థి కూడా ఎలాంటి నష్టపోకుండా ఆ విద్యార్థికి లాభం చేకూరేలా ఆ సర్టిఫికేట్కి విలువ ఉండేలా సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పాలసీలో హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి కొత్త విధానం. మాస్టర్స్ డిగ్రీ చూద్దాం. ఇక్కడ మనం డిగ్రీ 3 సంవత్సరాలు, మాస్టర్స్ 2 సంవత్సరాలు, మొత్తం కలిపితే 5 సంవత్సరాలు. ఇక నుంచి మాస్టర్స్ కోర్సు కూడా 5 సంవత్సరాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ 3 సంవత్సరాలు చదివారు, నెక్స్ట్ 2 ఇయర్స్ మాస్టర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి బీటెక్ 4 ఇయర్స్, అదే మాస్టర్స్లో అయితే మాత్రం ఆ విద్యార్థి 1 ఇయర్ చదివితే సరిపోతుంది. మొత్తం కలిపి 5 ఇయర్స్ అనమాట. ఇక 3 ఇయర్స్ కోర్సు నేర్చుకుంటారు, 1 ఇయర్ ఏమో రీసెర్చ్ చేస్తారు, నెక్స్ట్ 1 ఇయర్ ఏమో డైరెక్ట్గా మాస్టర్స్లో జాయిన్ అయ్యి 5 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఇక నుంచి గ్రాడ్యుయేషన్ ప్లస్ మాస్టర్స్ కలిపి 5 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. అది డిగ్రీ స్టూడెంట్స్ అయినా కావచ్చు, బీటెక్ స్టూడెంట్స్ అయినా కావచ్చు. అంటే ముఖ్యంగా సాధారణ డిగ్రీలో 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ 5 ఇయర్స్, అలానే బీటెక్ విద్యార్థి అయితే 4 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ కలిపి 5 ఇయర్స్ కంప్లీట్ చేస్తే మాస్టర్స్ డిగ్రీ వచ్చినట్లే. ఇక నుంచి ఎంఫిల్ అనేది ఉండదు. దాని తర్వాత పిహెచ్డి వచ్చేసరికి పిహెచ్డి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రీసెర్చ్ పూర్తి చేస్తారో వారు పిహెచ్డికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రధానమైనటువంటి కీ పాయింట్స్ చూద్దాం. 1 ఇండియా 1 ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇంతకుముందు ఇండియాలో విభిన్న రకాలైనటువంటి ఎడ్యుకేషన్ విధానం ఉండేది. ముఖ్యంగా సిబిఎస్ఈ కావచ్చు, స్టేట్ సిలబస్ కావచ్చు, నవోదయ స్కూల్స్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, అలానే వివిధ రకాల రాష్ట్రాలు వివిధ రకాలైనటువంటి ఎడ్యుకేషన్ విధానం ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం నేషనల్ వైడ్గా అంటే గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణం ప్రాంతం వరకు ఒకే విధమైనటువంటి ఒకే రకమైనటువంటి విద్యా విధానం అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో తీసుకురావడం జరిగింది. ఇది చాలా అద్భుతమైనటువంటి అంశము. రెండోది ఫౌండేషన్ బేస్డ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ పాలసీ. ఇది విద్యార్థి కేంద్రీకృతమైన విద్యా విధానము. ఇది విద్యార్థి యొక్క క్రియేటివిటీని పెంచే విధానము. ఇక థర్డ్ కీ పాయింట్ సెమిస్టర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇది గ్రేడ్ 6th క్లాస్ నుండే ఉంటుంది. ఫోర్త్ కీ పాయింట్లో హైయర్ స్కూల్ ఎడ్యుకేషన్లో విద్యార్థి ఇష్టమైన సబ్జెక్టుతో పాటు కో కరికులం యాక్టివిటీ ఇన్వాల్వ్ చేయడం. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఫిఫ్త్ కీ పాయింట్ విద్యార్థి నైపుణ్యాన్ని ఇంతకుముందు కేవలం థియరీ మార్క్స్ బేస్డ్గా చేసుకునేవారు, కానీ ఇప్పుడు 360 డిగ్రీ హోలిస్టిక్ ద్వారా ప్రోగ్రెస్ చేయడం జరుగుతుంది. ఇక 6th పాయింట్ క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్. ఇలా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా ప్రతి విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.